This conference will now be recorded. ఓకే ఇప్పుడు ఎంహెచ్పి ఒకసారి ఈ బిల్ డెఫినేషన్ వేరే ట్యాబ్ లో ఓపెన్ చేయి. బిల్ డెఫినేషన్ ని ఒక ట్యాబ్ లో ఓపెన్ చేయి. బిల్డ్ డెఫినేషన్ మిగతా క్లోజ్ చేసుకో మనిషి అవసరం లేదు. మిగతా క్లోజ్ చేసి ఈ ఒక బిల్ డెఫినేషన్ బిల్ మిగతా క్లోజ్ చేసి ఓకే. ఇప్పుడు ఈ బిల్ డెఫినేషన్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో వెబ్ లో యూఆర్ఎల్ ఉందిగా, దాన్ని గ్రూప్ లో పెట్టు. ఐ మీన్ చాట్ లో పెట్టు. చాట్ లో పెట్టి ఐ మీన్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ AD1 జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్ బిల్ వన్స్. కొన్ని ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ చేయాలి, అందుకని చెప్పి చెప్తున్నాను ఈ టాపిక్. కొన్ని ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ డిస్కస్ చేయాలని చెప్పి ఎగ్జిక్యూట్ చేయమంటున్నా. ఆ యూఆర్ఎల్ మీకు చార్ట్ లో ఉంది. ఎవరికైతే ఇది యాక్సెస్ ఉందో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి ఈ బిల్ ని ఎగ్జిక్యూట్ చేయండి. అంటే జస్ట్ క్లిక్ ఆన్ రన్ పైప్లైన్, దట్స్ ఇట్. దెన్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ద వేరియబుల్స్. ఓకే, లెట్ మీ నో వన్స్ డన్ విత్ ద క్రియేషన్. మహేష్ నువ్వు కూడా సార్ రన్ చేయొచ్చు. సరే, జస్ట్ రన్ అంతే కదా, దాని చేంజెస్ ఏం లేవు కదా. ఏం చేంజెస్ లేదు, జస్ట్ రన్ అంతే. ఓకే, డన్. రన్ చేసా. ఒకసారి రీలోడ్ చేయి మహేష్. ఈ సమ్మరీ పేజ్ రీలోడ్ చేయి. ఆల్ ఆఫ్ క్లియర్ రైట్? ఈ పేజ్ ని బిల్ డెఫినేషన్ సమ్మరీ పేజ్ అంటాం, గుర్తుందా అందరికి? యా యా yes mani, yeah. ఎస్ మనీ. ఇంకో run చేస్తున్నా. ఒకసారి ఒకటే నువ్వు ఒకటి చాలు. మిగతా వాళ్ళు రన్ చేస్తారు కదా. వాట్ అబౌట్ అదర్స్? మనీ అది యాక్సెస్ అవ్వట్లేదు. లాగౌట్ అయ్యి లాగిన్ అయితే అవుతుంది. అవునా? అందరికి అవ్వదు, ముగ్గురే ఉంటారు. AD1 లో ఎవరున్నారో వాళ్ళకి అవుతుంది, మిగతా వాళ్ళకి అవ్వదు. ఓకే. మనీ అది ADO2 పూర్లోనే రన్ చేయమంటావా లేకపోతే మార్చి పైప్ లైన్స్ లో రన్ చేయమంటావా? డిఫాల్ట్ పైప్ లైన్ లో ఏది ఉంటది డిఫాల్ట్ పూల ఏం మార్చక్కర్లేదు. జస్ట్ ఇది AD2 లో ఎవరెవరున్నారు? నేను మహేష్ అంతే. అవునా? అవునా, ఒకసారి రిఫ్రెష్ కొట్టు. ఏంది రీఫ్రెష్ కొట్టేదే? ఇన్ని కొడతా పట్టు. నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా. బాబు రికార్డింగ్ అవుతుంది. మోడన్ సరే, అందరికి క్రియేట్ చేసినట్టున్నాడు. ఒకసారి సమ్మరీకి వెళ్ళు మహేష్. ఒకసారి సమ్మరీకి వెళ్ళు. ఇక్కడేనా ఈ పేజా? బిల్ డెఫినిషన్ సమ్మరీ. ఓకే ఓకే, దాన్ని ఇక్కడే ఉన్నా. అవును, అదేంటి కార్తీక్, ఐ మీన్ AD2 లో ఎవరు? మహేష్, సునీల్, ఇంకెవరున్నారు? ఇద్దరమే ఉన్నాం స్వామి. యాక్టివ్ అయితే ఇద్దరమే ఉన్నాం, నేను మహేష్ అంతే. రవి అను ఇంకొకతలు ఉన్నాడు అంతే. నేను కూడా రన్ చేశానబ్బా. మరి కార్తీక్ రన్ చేసిన బిల్ డెఫినిషన్ సంబంధం కనిపించట్లేదు ఎందుకని? ఇప్పుడే కదా చూసింది. కేకే అని ఉంది, నాదే కదా. అంటే నాకు రెండు ఒకే కదా, MK KK రెండు ఒకే కనిపిస్తున్నాయి. ఓకే ఫైన్. MK KK, ఇది KK, ఇది MK. ఓకే రవి,
అది అయిపోయిందా ఎగ్జిక్యూషన్? మనీ పైన ఎంకే కేకే అవేమో రెడ్ ఉండి ఎస్బీకి ఏమో గ్రీన్ ఉంది, ఎందుకు? వాళ్ళిద్దరు నాన్ వెజిటేరియన్స్, అంటే అది పైన వెజిటేరియన్. యూజర్ కాదు, యూజర్ ఐడెంటిఫికేషన్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడి వచ్చింది అంతే. ఓకే ఓకే. రవి, ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ కెనాట్ హియర్ యూ. ఓకే మహేష్, ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవరు రన్ చేసిన వాళ్ళు బిల్డ్ ఒక్కొక్క ట్యాబ్ లో ఓపెన్ చేయి. ఐ మీన్ సునీల్ రన్ చేసిన ఒక ట్యాబ్ లో, కార్తిక్ రన్ చేసిన ఒక ట్యాబ్ లో, నువ్వు రన్ చేసిన ఒక ట్యాబ్ లో ఓపెన్ చేయి. రైట్ క్లిక్ చేసి క్లిక్ చేస్తే నీకు ఓపెన్ న్యూ ట్యాబ్ అని వస్తుంది చూడు. Manually run by Sunil Babu. Okay, that's fine. What the next one? This is for Sunil. Okay. సునీల్ రెండు వస్తున్నాయి చాలు. సునీల్ ఒకటి, నీది ఒకటి, కార్తీక్ ఒకటి, రవిది ఒకటి, 4 అలా డిఫరెంట్ ఒకటి. ఇది అవసరం, ఈ పేజ్ అవసరం, వచ్చేసి సమరీ ప్రాజెక్ట్ సమరీ పేజ్ అవసరం తీసే. మహేష్, సింపుల్ లాజిక్. నువ్వు ఇప్పుడు 4 బిల్లు ఓపెన్ చేసి, ఒకటి రన్ బై యూ, ఒకటి రన్ బై కార్తీక్, ఒకటి రన్ బై సునీల్, ఒకటి రన్ బై రవి. రన్ బై రవి ఇంకా రాలేదు, అదే వెయిట్ చేస్తున్నాను. ఐ థింక్ రవి స్టేషన్. రవికి ఎర్రర్ వస్తుందంట, ఆల్రెడీ ఆయన పింగ్ చేశాడు, ఆయనకి రిప్లై ఇచ్చాను, మళ్ళీ రీలాగిన్ అవ్వమని చెప్పి. సో అయితే ఓకే, ఈ 3 చూద్దాం ముందైతే. యా, ఒకసారి ఈ 3 వాటిల్లో సేమ్ పవర్ షెల్ టాస్క్ వెళ్ళు, బిలియరబుల్ స్ప్రింట్ టాస్క్ వెళ్ళు. డిస్ప్లేయింగ్ బిలియరబుల్స్ టాస్క్. ఇంకాలే, ఐ మీన్ ఆ ఏజెంట్ జాబ్ కి అక్కడ చూడమంటున్నావు, లేకపోతే టాస్క్ లోనా, అక్కడే బ్యాక్ చూసేది. సైడా? ఏజెంట్ జాబ్కి వెళ్ళి ఆ టాస్క్ యొక్క అవుట్పుట్ చెక్ చేయాలి. మనకు కావాల్సిన వేరియబుల్స్ Okay. కదా, ఇంకెక్కడ అదే చూస్తావు? అదే నేను మనం టాస్క్ ఇస్తాం కదా ఇనిషియలైజ్ చేసినప్పుడు, అక్కడ అనుకుంటున్నా, అదే అడిగా. లేదు. ఓకే, ఇక్కడ చూడండి, బిల్డ్ డాట్ క్యూడ్ బై అంటే ఏ యూజర్ అయితే ఈ బిల్ ని ఎగ్జిక్యూట్ చేశాడో వాళ్ళ నేమ్ వస్తుంది, రైట్? అది ప్రాక్టికల్ గా చూపిద్దాం. అనేది ఇది కార్తీక్ ఇనిషియేట్ చేశాడు కాబట్టి కార్తీక్ నేమ్ వచ్చింది. గో టు ప్రీవియస్ వన్ ప్లీజ్. ఇది మహేష్ ఇనిషియేట్ చేశాడు కాబట్టి మహేష్ నేమ్ వచ్చింది, రైట్? అలాగే గో టు ప్రీవియస్ వన్. ఇది సునీల్ వస్తుంది, రైట్? ఇప్పుడు ఏంటంటే మహేష్ తర్వాత ఒక నోట్ ప్యాడ్ తీసుకుని లైన్ నెంబర్ 22 లో వాల్యూ ఉంది కదా, అది కాపీ చేసుకుని చెప్తాను. ఒక నోట్ ప్యాడ్ తీసుకుని ఆ నోట్ ప్యాడ్ లో బిల్డ్ క్యూడ్ బై సునీల్ కి ఏమో సునీల్ ఏ ఐడి వచ్చినా ఐడి తీసుకో, క్యూడ్ బై ఐడి. ఓకే, తర్వాత కార్తిక్ ఏ ఐడి ఇచ్చినా ఐడి, నీకు ఏమి ఇచ్చిందో ఆ ఐడి తీసుకో. అలాగే రవి దాన్ని కూడా. గైస్, ఈ డిస్కషన్ చాలా చాలా చాలా
ఎంత ఇంపార్టెంట్ అంటే బిల్డ్ ఎగ్జిక్యూషన్ డీబగ్గింగ్ ఇది. ఒక బిల్డ్ కానీ ఒక రిలీజ్ పైప్ లైన్ కానీ ఒక బిల్డ్ పైప్ లైన్ కానీ ఒక రిలీజ్ పైప్ లైన్ కానీ ఫెయిల్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఐడెంటిఫై చేసే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ టు డీబగ్. ఓకే, యా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ముగ్గురు కూడా ఇప్పుడు పైప్ లైన్ లో డెఫినేషన్ లో ఒక చేంజ్ చేయండి, ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క చేంజ్ చేసి, అంటే స్పేస్ పైప్ లైన్ నేమ్ లో స్పేస్ యాడ్ చేయడం, స్పేస్ తీయడం, బిల్డింగ్ వేరియబుల్స్ కి స్పేస్ యాడ్ చేయండి, ఒకరు బిల్డ్ వేరియబుల్స్ కి 2 కి స్పేస్ యాడ్ చేయండి, ఒక సిఐ కి బిల్డ్ కి మరియు స్పేస్ యాడ్ చేయండి. అలాగా ముగ్గురు 3 చేంజెస్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తారో ఒకరు చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ డిబగ్గింగ్ చేసేటప్పుడు ఫాలో అయ్యే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెథడాలజీ. సో రాతే ఓ పని చేస్తా, నా పేరు రాస్తా టైటిల్ లా. చేయడం ఎందుకు? ఐఫెన్ మహేష్, ఐఫెన్ కార్తిక్, ఐఫెన్ సునీల్ యాడ్ చేయండి, సరిపోతుంది. అదే చేస్తా. జగన్, రవి, ప్లీజ్ బీ ఫోకస్డ్ అండ్ భార్గవ్. మనీ ఒక డౌట్. అది ఇప్పుడు ఈ క్యూడ్ బై ఐడి అనేది మాత్రమే డీబగ్ కి యూజ్ చేస్తామా? ఈ పర్టికులర్ వేరియబుల్ ఒకటి? లే జగన్, మొత్తం అన్ని వేరియబుల్స్ కూడా డీబగ్గింగ్ వాడతాం. అయితే ఈ వేరియబుల్ యొక్క వాల్యూ ఎలా ఏ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ చేస్తుంది అనేది చూపిస్తున్నాను. ఎందుకంటే రియల్ టైమ్ లో ఇష్యూస్ ఎలా ఉంటాయంటే, డెవలపర్ విల్ అప్రోచ్ యూ దట్ I have created I have changed the commit, I have updated the commit to my repo, but the build is not initiated. It seems అంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ బిల్డ్ ఎవరు ఇనిషియేట్ చేశారో ఐడెంటిఫై చేయాలి. ఎలా చేస్తాం మనం? రైట్. తర్వాత డెవలపర్ ఏం చెప్తాడు? నేను కొన్ని చేంజెస్ చేశాను, ఆ చేంజెస్ నాకు కనిపించట్లేదు బిల్డ్ డెఫినేషన్ లో. బిల్డ్ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా ఆ చేంజెస్ నాకు కనిపించట్లేదు, లేకపోతే ఆ లేటెస్ట్ చేంజెస్ ఏవైతే చేశానో ఆ చేంజెస్ తో బిల్డ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అని చెప్తాడు. సో అప్పుడు రెస్పాన్సిబుల్ డెవలప్స్ ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి అసలు చేంజెస్ వచ్చినాయా రాలేదు, ఏ కమిట్ తో వచ్చింది. ఒక బిల్డ్ అంటే కమిట్ లేటెస్ట్ కమిట్ ద్వారా వచ్చిన డేటా అని మన బిల్డ్ ఆ రెపో నుంచి డౌన్లోడ్ చేసుకుందా లేదా, పిక్ చేసుకుందా లేదా, పిక్ చేసుకుంటే ఆ లైన్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా, లేదా స్పెసిఫిక్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా, లేదా స్పెసిఫిక్ HTML ఫైల్ రీడ్ అయిందా లేదా అని ఐడెంటిఫై చేయాలి కదా. అంటే ముందేం చేయాలి? ఎవరు ఎగ్జిక్యూట్ చేశారో తెలుసుకోవాలి. సో ఇదంతా డీబగ్గింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ పార్ట్ ఇది, అంతే. బిల్డ్ వేరియబుల్స్, డిప్లాయ్మెంట్ వేరియబుల్స్ itself will take at least 10 to 15 days to understand each and every aspect. సో మీకు కొన్ని ఇంపార్టెంట్ చూపిస్తున్నారు ప్రస్తుతానికి, మిగతా మీరు చేయాలి. మరి తర్వాత ఒకసారి .NET అప్లికేషన్ తో చేద్దామా ఒకసారి, లేదంటే నేను ట్రై చేస్తాను. చేద్దాం. యా నైస్. నీది అయిపోయిన తర్వాత మిగతా కార్తిక్ ని సునీల్ ఒక్కొక్కరు చేస్తారు. నేను చేసిన నాది ఓవర్ రైడ్ అవుతుంది. నేను కార్తిక్ అని పెడితే నాది తీసుకెళ్ళి మళ్ళీ సునీల్ వచ్చింది. ఫస్ట్ టైం ఏమో రవి అదే రవి వచ్చింది, సునీల్ చేశాడు, కార్తిక్ చేశాడు. సో అందుకని అందరికి క్లమ్జీగా అయిపోయింది. సునీల్ మహేష్ వచ్చింది. అవును, ఇందాకేమో రవి కార్తిక్ వచ్చింది, ఇప్పుడు సునీల్ మహేష్ వచ్చింది. మహేష్ సమ్మరీ పేజ్ ఓపెన్ చేయి. సమ్మరీ పేజ్, బిల్డ్ సమ్మరీ. ఎగ్జాక్ట్లీ సమ్మరీ అంటే అదే బిల్డ్కి వెళ్ళాం మళ్ళీ.
రైట్. ఇంకో నేను ట్రిగ్గర్ చేసింది సునీల్ మహేష్ అని వచ్చింది. ఫస్ట్ టైం చేసింది రవి మహేష్ అని వచ్చింది. నా పేరు ఒక్క చోట కూడా రాలేదు. ఇలా కాదు కానీ ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ చూడండి కార్తీక్ అనే ఉంది ఇక్కడ. అది కావాలి. ఎక్కడా? అదే నేను చేసిన ట్రిగ్గర్డ్ బై కార్తిక్. ఆహా. Guys, అలా మనీ కాదు. ఫస్ట్ మనీ నువ్వే ఒకరి పేరు చెప్పి నువ్వు చేయమని చెప్పు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు అయిపోయింది అని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొకరి పేరు నువ్వు చెప్పు, అట్లా చేయి. ఓకే సరే, దెన్ మహేష్ స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఒకసారి ఎడిట్ చేసి రన్ చేయి. నీది అయిపోయిన తర్వాత సునీల్, తర్వాత కార్తిక్, తర్వాత రవి. జగన్ భార్గవ్, నేను మీ చేత ఎందుకు చేయించట్లేదంటే మీరు ఈ ఏటీఓలో లేరు కదా, అందుకని. సో అబ్జర్వ్ హిట్ ఇయర్, ఇంప్లిమెంట్ ఇన్ యువర్ పర్సనల్ ఏటీఓ. ఓకే ఓకే మణి. ఓకే అయిపోతుంది. దాని తర్వాత టెస్ట్ మహేష్ చేసి సునీల్ పెడతాడు, తర్వాత కార్తిక్, తర్వాత రవి. దట్స్ ఇట్. మనం ఏజెంట్ కూడా మార్చేయాల్సింది తప్ప, లేకపోతే మనోడు వస్తుంది కార్తీక్. ఏం కాదు, అదేం కాదు. దాని కింద డీటెయిల్స్ వెయిట్ కాదు, అన్ని పారామీటర్స్ ఒకేసారి టెస్ట్ చేసి చూస్తే ఏం క్లారిటీ వస్తుంది? ఒక్కొక్క పారామీటర్ ఒక్కొక్క వేరియబుల్ టెస్ట్ చేసి చూపిస్తా. ఓకే, అందుకని మహేష్ అయిపోయింది. సునీల్ టౌన్. మహేష్ నువ్వు సమ్మరీ పేజ్ ఓపెన్ చేసి పెట్టుకో. ఇనిషియల్ గా రన్ 27 లాక్స్ అని ఒక ట్యాబ్ ఉంది కదా, ఆ ట్యాబ్ క్లోజ్ చేసి దాంతో పని లేదు మనకి. ఈ డీటెయిల్స్ అన్ని నేను దాని నుంచి కలెక్ట్ చేస్తాను కదా, అందుకని కలెక్ట్ చేస్తాను. నేను చెప్పాను కదా, ఒక దాని నుంచి కలెక్ట్ చేయాలని. అవసరం, మీకు పర్పస్ అర్థమైంది కదా, చాలు. నిన్నైతే ఓకే, ఇవాళ సెకండ్ డే కదా. సునీల్, acknowledge once you're done. Yeah, Mani, I'm done. It is queued and it's running. Reload the page, please. Reload the build summary. Yeah. Karthik, please acknowledge once you're done. Yeah, sure. నువ్వు రీలోడ్ చేయక్కర్లేదు. ఒక 2 seconds అయితే నీకు ఇక్కడ ఆటోమేటిక్ గా 1 న్యూ పైప్ లైన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. కార్తీక్ కంప్లీట్ అయిపోతుంది. Yeah. Done. టైం పట్టినట్టుంది. రీలోడ్ అది వచ్చింది. Ravi, please do the same. I think Ravi also did. Load new runs. Load 2 new runs అని వచ్చింది. క్లిక్ చేయండి మహేష్ గారు. రెండుసార్లు వచ్చిందండి కార్తీక్ టెస్ట్. అక్కడ పేరు మార్చాలి. రవి నేమ్ చేంజ్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేశాడు ఆయన. మేబీ అనుకుంటా. రవి నేమ్ చేంజ్ చేయలేదండి మీరు? ఓకే, దట్స్ ఫైన్, నో ఇష్యూస్. మహేష్, ఇప్పుడు మిగతా 3 ట్యాబ్లు ఉన్నాయిగా, ఆ 3 ట్యాబ్లు క్లోజ్ చేసేసి ఈ 4 రన్స్ పైప్ లైన్ రన్స్ తీసుకో, డిఫరెంట్ ట్యాబ్స్ తీసుకుని ఇప్పుడు ప్రాపర్టీ వెరిఫికేషన్ చేద్దాం. వేరియబుల్ యొక్క అవుట్పుట్ వెరిఫికేషన్ చేద్దాం. Ravi didn't change, that's it. Yeah, now go to display build variables task, please. Task output.
యా సో ఇప్పుడు బిల్డ్ డాట్ క్యూడ్ బై అనేది మాత్రం యూజర్ నేమ్ వస్తుంది. బిల్డ్ డాట్ క్యూడ్ బై ఐడి అనేది వాల్యూ మారుతుందా లేదా యూజర్ కి మారుతుంది. ఒకే యూజర్ 2-3 సార్లు ఎగ్జిక్యూట్ చేస్తే ఐడి మారుతుందా లేదా ఐడెంటిఫై చేద్దాం. సో ఇందాక ఆల్రెడీ మనం మహేష్ కి, సునీల్ కి, కార్తిక్ కి ఐడి క్యాప్చర్ చేసాం బిల్డ్ డాట్ క్యూడ్ బై ఐడి, రైట్? ఎస్ మనీ టెక్స్ట్ ప్యాడ్ లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ బిల్స్ కూడా క్యాప్చర్ చేయి మహేష్. సేమ్ వాల్యూస్ అటెంప్ట్ 2 అని చెప్పి ఆ వాల్యూస్ క్యాప్చర్ చేయి. అవి ఫస్ట్ ఏమో అటెంప్ట్ 1. అబ్బో చాలా ఫాస్ట్ ఉందిగా. కానీ ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. మరి డీబగింగ్ ప్రాసెస్ అంటే పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి కదా. ఇక సిస్టమ్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నాం. గ్రాఫిక్స్ లో వచ్చినట్టు వస్తుంది. లేదంటే మనం హోస్ట్ మార్చాలి. మహేష్ కాకుండా వేరే చేయించాలి. ఎవరి దగ్గర బ్యాండ్విడ్త్ బాగుంటుందో అది. ఇంటర్నెట్ ప్రాబ్లమా లేకపోతే లేదు, ఆ ఇంటర్నెట్ సిస్టమ్ కూడా స్లో అంట ఆయనకి. మహేష్ ఏంటంటే రవి పేరులో ఆర్ స్మాల్ కాదు క్యాపిటల్ రావాలని చెప్పి కష్టపడి వెతికి క్యాపిటల్ ఆర్ కాపీ చేసుకొచ్చాడు. అది డిలే. ఇప్పుడు ఇంటర్నెట్ ఏం ప్రాబ్లం లేదా? మంది వైఫై బానే ఉంది. స్టార్టింగ్ లో ఇది ప్రీవియస్ పేజ్ ఓపెన్ చేసానండి. ఇది మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే అది జియో ఐడి యూజర్ ఓకే అర్థమైందా? గాట్ ఇట్. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. నీకు క్లారిఫికేషన్ కావాలంటే మళ్ళీ ఇంకొక అటెంప్ట్ 3 చేయండి. నేను ఒక్కనే చేస్తాను అబ్బాయి, ఎందుకు అందరూ తెలుస్తుంది కదా. దట్స్ ఫైన్. నెక్స్ట్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఆ బిల్డ్ డాట్ క్యూడ్ బై ఐడి అనేది దేన్ని బేస్ చేసుకుని యూనిక్ కాదా అంటే ఐడెంటిఫై చేద్దాం అంతే. Alafik here, what exactly the value of build dot queued by id? Build dot queued by అంటే మీరు నేమ్ చెప్పేస్తారు, మరి queued by id అంటే వచ్చే వాల్యూ అంటే మీకు తెలియాలి కదా. సో ఆ యూజర్ ఎన్నిసార్లు ట్రిగ్గర్ చేసినా యూనిక్ ఇస్తుంది సేమ్. నేమ్ ఐడి అన్ని సరిపోయింది. యా ఓకే గాట్ ఇట్. ఎస్. సో బిల్డ్ డాట్ క్యూడ్ బై ఐడి అనే వాల్యూ అండ్ బిల్డ్ డాట్ క్యూడ్ బై వాల్యూ కూడా ఇవి రెస్పెక్టివ్ ట్రిగ్గర్ ని బట్టి మారిపోతాయి. అంటే
ఇది మాన్యువల్ గా క్లిక్ చేశారు కాబట్టి ఈ రెండు వాల్యూస్ కి కూడా మీ ఐడీస్ వచ్చింది, మీ రెస్పెక్టివ్ వాల్యూస్ వచ్చినాయి. Yes. Don't open any sticky pads. Session is getting recorded and is public. Don't say any important, please. అసలు ఏం లేవు ఇందులో. I mean, I will then Yeah. okay, but don't save. Account. మ్మ్. అవి దేనికన్నది ఇప్పుడేం చెప్పొద్దు. అది దేనికి కాదు. యా సెషన్ ప్రాబ్లం, ఇది సెషన్ పబ్లిక్ కదా అందుకని. ఓకే, తర్వాత మీకు ఐ మీన్ ఈ బిల్డ్ డాట్ క్యూడ్ బై గురించి, బిల్డ్ డాట్ క్యూడ్ బై ఐడి ఒకటి, తర్వాత ఇంకొక రెండు పారామీటర్స్ ఉంటాయి. అదేంటంటే బిల్డ్ డాట్ రిక్వెస్టెడ్ ఫర్ బిల్డ్ డాట్ రిక్వెస్టెడ్ ఫర్ ఐడి అని ఇంకో రెండు వేరియబుల్స్ ఉంటాయి. ఈ 4 వేరియబుల్స్ గురించి ఒక సెపరేట్ సెషన్ ఉంది మనకి, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రజెంట్లీ క్యూడ్ బై ఐడికి డిఫరెన్స్ తెలుసుకోండి అంతే. క్యూడ్ బై అంటే నేమ్ వస్తుంది, క్యూడ్ బై ఐడి అంటే ఆ నేమ్ కి ఏదైతే యూనిక్ వాల్యూ ఉందో GUID అంటాం దాన్ని, గ్లోబల్ యూనిక్ ఐడి ఫర్ యూజర్, ఆ ఐడి వస్తుంది. ఓకే, all of you clear what exactly is the property for that's getting printed for build.queued by id? Yes. Okay, right. Yes. Next move. ఇప్పుడు build dot region అనేది తెలియాలి. ఇప్పుడు ఈ డెఫినేషన్ build రాయాలి dot కదా దీనికి. డెఫినేషన్ ద GUID ఫర్ ద యూజర్ డెఫినేషన్ రాయాలి కదా దీనికి. అంటే లైక్ మనం the GUID of the user and GUID of the user, not for the user. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మంది బిల్డ్ డాట్ రీజన్. అంటే బేసికల్ గా బిల్డ్ డాట్ రీజన్ అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక బిల్డ్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి బిల్డ్ పైప్ లైన్ వస్తుంది కదా. ఆ బిల్డ్ పైప్ లైన్ ఆటోమేటిక్ CI ట్రిగ్గర్ ద్వారా వచ్చిందా, లేకపోతే ఎవరన్నా కావాలని చెప్పి క్లిక్ చేస్తే వచ్చిందా, లేకపోతే ఒక పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయడం ద్వారా వచ్చిందా. ఓకే, దీన్ని బిల్డ్ డాట్ రీజన్ అంటాం. బేసికల్లీ ఏంటంటే ద ఈవెంట్ దట్ కాజ్ టు మేక్ బిల్డ్ రన్. ఓకే, అంటే ఒక బిల్డ్ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది అంటే ఆ బిల్డ్ పైప్ లైన్ ఏ మెథడ్ లో ఏ ఈవెంట్ వల్ల ఎగ్జిక్యూట్ అయ్యింది అనేది ఐడెంటిఫై చేయాలి. సో ద ఈవెంట్ దట్ కాజ్ టు మేక్ ద బిల్డ్ రన్, ఇవి బేసికల్ గా ఎన్ని రకాలు ఉంటాయంటే 8 రకాలు ఉంటాయి. దీస్ ఆర్ 8 టైప్స్. The 8 types are one by one రాసుకున్నాం, line by line. ఫస్ట్ మాన్యువల్. మాన్యువల్ వచ్చేసి when somebody clicked on the queue build manually. Okay, yeah. Next వచ్చేసి next category individual CI. ఈ బిల్డ్ డాట్ రీజన్ వాల్యూ ఆర్ బిల్డ్ డాట్ రీజన్ వేరియబుల్ will play a big key role in build execution and in the debugging process. మీకు build.queued by అయితే ఎలా అయితే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, బిల్డ్ డాట్ రీజన్ కూడా చాలా ఇంపార్టెంట్ when you are going to debug a build pipeline. Okay, individual CI. When you updated or when you committed the repo,
a trigger will be a build will be automatically triggered. A build will be automatically triggered. సో ఎప్పుడైతే మనం రిపాజిటరీకి ఒక కమిట్ పుష్ చేసామో ఒక కమిట్ చేసాము, ఆ కమిట్ చేయడం ద్వారా బిల్డ్ అనేది ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అయితే దాన్ని ఇండివిజువల్ సిఐ కేటగిరీ అంటాం. అలా క్లియర్? Yes, Mani. Yes, Mani. ఓకే, నెక్స్ట్ బ్యాచ్డ్ సిఐ. బ్యాచ్డ్ సిఐ ఓకే, ప్రస్తుతానికి చెప్పను. నెక్స్ట్ ఇది చెప్పండి, నేను ముందు చూపించాలి. ఫోర్త్ కేటగిరీ వచ్చేసి స్కెడ్యూల్. స్కెడ్యూల్ అంతే, స్కెడ్యూల్డ్ కాదు, స్కెడ్యూల్. యా, ఓకే. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి వ్యాలిడేట్ సెల్ఫ్ సెట్. SHELVE అంతా కలిపే. అంతా కలిపే, నో స్పేస్. సెల్ఫ్ సెట్ SET ఇన్స్టెడ్ ఆఫ్ D పుట్ SET. దట్స్ ఇట్. ఇది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత గేటెడ్, సారీ, చెక్ ఇన్. వ్యాలిడేట్ కాదు, చెక్ ఇన్. సిక్స్త్ది చెక్ ఇన్, షెల్ సెట్ అంతా కలిపి. తర్వాత పుల్ రిక్వెస్ట్. ఓకే, దాని తర్వాత రిసోర్స్ ట్రిగ్గర్. కలిపి అంత. ఈవెంట్స్ యొక్క రీజన్ స్పెసిఫై చేసేటప్పుడు వాటి మధ్యన ఎటువంటి స్పేస్ ఉండదు. బ్యాచ్ సిఐ కానీ, ఇండివిజువల్ సిఐ కానీ, సెల్ సెట్స్ కానీ, పుల్ రిక్వెస్ట్ కానీ, the events won't have any specific space between the words. సో మనీ, ఒక చిన్న క్వశ్చన్. యాక్చువల్ గా నేను ఫస్ట్ ఇక్కడ బిల్డ్ రీజన్ అని చెప్పి చూడంగానే నేను ఏమనుకున్నానంటే, మనం ఒక బిల్డ్ ని క్యూలో పెడుతున్నప్పుడు అది రీజన్ అడుగుతుంది కదా, అంటే కామెంట్స్ ఇస్తున్నాను కదా, సో ఆ కామెంట్స్ ఏమో అని చెప్పి అనుకున్నాను ఫస్ట్. ఓకే, సో ఆ కామెంట్ కూడా మనం ఈ వేరియబుల్స్ నుంచి చూడొచ్చా? నేను చెప్తాను, అట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, షూర్. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకున్న తర్వాత ఒకసారి నీ ఏడిఓలో నీ బిల్ డెఫినేషన్ సమ్మరీ పేజ్కి వెళ్ళి ఒకసారి. So now hope you can identify the build region for these builds, right? కనిపించిందా ఏమన్నా? ఎస్ మనీ. మాన్యువల్లీ ట్రిగర్డ్ ఫర్ అని ఉంది కదా, అది మాన్యువల్లీ ట్రిగర్డ్. అంటే మీరు ఎప్పుడైతే రన్ పైప్ లైన్ చేశారో అప్పుడు ఈ మాన్యువల్లీ ట్రిగర్డ్ అని వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడ మెయిన్ అని ఉంది కదా, అన్నట్లో మెయిన్ అని ఉందా? మాన్యువల్లీ ట్రిగర్డ్ ఫర్ సంబడి అండ్ మెయిన్ బ్రాంచ్ అని ఉంది చూడు. బ్రాంచ్ అదే మెయిన్. ఆ మెయిన్ బ్రాంచ్ వేరే ట్యాబ్ లో ఓపెన్ చేయి. ఆ మెయిన్ ని క్లిక్ చేసి వేరే ట్యాబ్ లో ఓపెన్ చేయి. చేసా, వేరే ట్యాబ్ లో ఓపెన్ చేయి. రైట్. ఇప్పుడు ఇక్కడ కమిట్ చేయి, ఇక్కడ కమిట్ చేయి ఒకటి, ఏదో ఒకటి చేంజ్ చేసి కమిట్ చేయి. ఒక ఫైల్ యాడ్ చేయడం, లేకపోతే ఆ qs.txt అని ఏదో ఉంది కదా, దాన్ని మార్చడం, సంథింగ్ ఏదో. ఎడిట్.
ఎడిట్ చేసి సేవ్ చేయి చెప్తా. కమిటేగా ఇంకా కమిట్ చేయద్దు, వెయిట్ కమిట్ చేయద్దు. కమిట్ చేయడానికన్నా ముందు మనం అంటే బిల్ డెఫినేషన్ కి సిఐ పాలసీ ఏం ఇంప్లిమెంట్ చేస్తో చూడు. నీ బిల్ డెఫినేషన్ ఎడిట్ చేసి సిఐ పాలసీ ఏం ఇంప్లిమెంట్ చేస్తో ఓకే చూడు. ఓకే అంటే సిఐ ట్రిగ్గర్స్ లో ఏ కైండ్ ఆఫ్ ట్రిగ్గర్ ఎనేబుల్ చేసి ఉంటాం మనం అన్నది. అసలు సిఐ ట్రిగ్గర్ ఎనేబుల్ చేసామా లేదా అది కూడా కావాలి కదా. దీన్ని కాదు, యూ నీడ్ టు గో టు బిల్ డెఫినిషన్, యూ నీడ్ టు ఎడిట్ ద బిల్ డెఫినిషన్ ఫస్ట్. సిఐ ట్రిగ్గర్ ఎక్కడ ఐడెంటిఫై చేస్తాం ఉండాలి కదని. పైప్ లైన్స్ లోకి వెళ్ళి చూడు. ఆల్ ఒక నిమిషం. నేను అడిగింది ఇక్కడ బిల్ వేరియబుల్స్ 3 ఉన్నాయి కదా, నాది ఇది ఫస్ట్ నేను చేసింది ఇది మహేష్ ASP.NET. ఇక్కడ ఇది దానికి సంబంధించిందే కదా క్యూస్ అనేది. సో నేను అదే అడుగుతున్నా, ఇక్కడ చేయనా లేకపోతే ఇప్పుడు మనం చేస్తున్న ఇది కొత్తది బిల్డ్ చేసాం ఇది ఎంటీ దీనికి చేయనా అని అడిగా. మహేష్ మనం ఏ సమ్మరీ గురించి ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో బ్రాంచ్ అది కాదు, ఇంక్లూడ్ మెయిన్ ఉంది. కార్తిక్ లెట్ మీ టేక్ ఇట్. నీకు మహేష్ ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళావు కదా. ఎడిట్ మహేష్ డోంట్ ఎడిట్, రైట్, యూ నీడ్ టు గెట్ క్లారిఫికేషన్ బిఫోర్ యూ డు. నువ్వు వెళ్ళావు కదా. వాయిస్ బ్రేక్ అయినట్టు అనిపించింది. లేదు, నువ్వు బిల్ సమ్మరీలో మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళావా లేదా క్లిక్ చేసి? వెళ్ళాను. ఎస్, మనం డిస్కస్ చేసే దేని గురించి? మెయిన్ బ్రాంచ్ గురించి. అవునా? ఆ మెయిన్ బ్రాంచ్ ఏ బిల్ చేసింది అది? దీనికే. దీన్ని కాదు, మనం బిల్డ్ వేరియబుల్స్ పైప్ లైన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవునా? అవును. మరి మహేష్ ఎందుకు వస్తుంది పిక్చర్ లోకి? అర్థమైందా క్వశ్చన్? అర్థమైంది. నేను అదే ఎగ్జాక్ట్ సేమ్ క్వశ్చన్ అడిగాను ఇందాక, దేన్ని ఎడిట్ చేయాలి అని. మనం రెపో దేని నుంచి తెచ్చుకున్నాం? అదే దీని నుంచి మెయిన్ కి వెళ్ళాం. మరి మనం టెస్ట్ చేయాల్సింది దేన్ని? దీన్నే. నేను ఎందుకు అట్లా అన్నానంటే ఈ క్యూస్ అనే ఫోల్డర్ ఎడిట్ చేయమన్నావు కదా ఇది. సో ఈ ఎడివో రిపోలో ఈ ఫైల్ ఎడిట్ చేద్దాం అనుకున్నాం కదా. నేను దీనికి క్రియేట్ చేశాను. నేనేమనుకున్నా అంటే అది దీనికి ఒక్కదానికి అప్లికేబుల్ ఉంటదేమో అని నేను దీని దగ్గరికి వచ్చా. అర్థమైందా? లేదు, నువ్వు ఒక రెపో లెవెల్లో సిఏ ట్రిగ్గర్ ఇంప్లిమెంట్ చేయము. ఫస్ట్ ఆన్సర్. ఓకే, సిఏ ట్రిగ్గర్స్ ఎప్పుడు కూడా పైప్ లైన్ లెవెల్లో. సో మనం ఒక పైప్ లైన్ ని టెస్ట్ చేయాలనుకున్నప్పుడు పైప్ లైన్ లెవెల్లో మాడిఫై చేయాలి, రెపో లెవెల్లో మాడిఫై చేయాలి. అందుకని ఐ మీన్ నీ క్వశ్చన్ నాకు అర్థమైంది. మిగతా వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అది ఎడిట్ ద బిల్ డెఫినిషన్. మనీ ఒక్క డౌట్ మనీ చేసే ముందు, ఇది మనం పైప్ లైన్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఎక్కడ నుండి చేసుకున్నా కూడా మనం రన్ పైప్ లైన్ అనగానే కింద ఏ రెపో చేయాలని వస్తుంది కదా, అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మనం సోర్స్ కాపీ చేస్తాం, సోర్స్ కాన్ఫిగర్ చేస్తాం కదా పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, దాని తర్వాత కూడా మనం రన్ చేసేటప్పుడు కూడా కొన్ని వస్తాయి కదా, అంటే కింద ఓకే ఫస్ట్ లో సోర్స్ కూడా పెట్టుకుంటాం కదా, తర్వాత మనం రన్ పైప్ ఏ రెపో మీద రన్ చేస్తామో వస్తుంది కదా, ఒక చిన్న డైలాగ్ బాక్స్ వస్తుంది కదా పైన. అవును, అంటే ఏజెంట్ పూల్ దాంట్లో ఏ రెపో మీద రన్ చేస్తాం కూడా వస్తుందా? అంటే ఇప్పుడు క్యూ కొట్టారంటే వస్తుంది ఆప్షన్. రెపో రాదు, ఏ రెపోలో ఏ బ్రాంచ్ అనేది వస్తుంది అంతే, రెపో సెలక్షన్ ఉండదు మనకి. ఓకే, బిల్డ్ పైప్ లైన్ నాకు అర్థమైంది భార్గవ్. నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తాను, డోంట్ వరీ. నౌ గో టు ట్రిగ్గర్ ఫస్ట్. నౌ ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. జస్ట్ సేవ్.
సేవ్. ఓకే, ఇప్పుడు గో టు సమ్మరీ ఆఫ్ దిస్ డెఫినేషన్. క్లిక్ ఆన్ సమ్మరీ. అక్కడే ఉంది చూడు ఆప్షన్. ఇక్కడే అదే పేజ్ లో సమ్మరీ అనే ఆప్షన్ ఉంది చూడు. బేసికల్ గా మీకు కాంపోనెంట్ టూర్ బాగా ప్రాక్టీస్ ఉండాలి. అప్పుడే మీరు ఏ ఆప్షన్ పిక్ చేసుకుంటే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు కమిట్ చేయి. ఇప్పుడు రెపోలో చేంజెస్ ని కమిట్ చేయి. కదా అంతే. ఎందుకు బాబు అడుగుతున్నా. కమిట్ చేసేసిన తర్వాత బిల్డ్ యొక్క సమ్మరీ పేజ్కి వెళ్ళు. బిల్డ్ డెఫినేషన్ యొక్క సమ్మరీ పేజ్కి వెళ్ళు. ఆటోమేటిక్ గా ఇక్కడే ఉన్నాయి. అయిపోయింది. అది ఓపెన్ చేయి. ఓపెన్ చేయనా? ఓకే, ఇక్కడ చూపిస్తున్నా ఇండివిజువల్ సిఐ అని వచ్చింది కదా, చూస్తారేమో. వచ్చింది ఇండివిజువల్ సిఐ. ఆల్ ఆఫ్ యు క్లియర్ నౌ? మీరు ఒక బిల్ డెఫినేషన్ యొక్క రన్ చూసి ఆ బిల్ డెఫినేషన్ యొక్క రీజన్ ఏంటో ఐడెంటిఫై చేయగలగాలి మీరు. ఇప్పుడు మనకి సింగిల్ రెపో ఉన్నది కాబట్టి మనం ఏ పైప్ లైన్ రన్ చేస్తే రెపో తీసుకుంటుంది. ఒకవేళ మల్టిపుల్ రెపోస్ ఉంటే అంటే మనం కాన్ఫిగర్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది కదా. బేసికల్ గా ఒక సింగిల్ రెపో, ఒక సింగిల్ పైప్ లైన్, ఐ మీన్ క్లాసిక్, దీన్ని మనం క్లాసిక్ పైప్ లైన్స్ అంటాం. ఓకే, ఈ క్లాసిక్ పైప్ లైన్స్ కి మనం కేవలం ఒక్క రెపోని మాత్రమే కాన్ఫిగర్ చేయగలము యాజ్ ఏ సోర్స్. ఓకే, ఒకవేళ నేను చేంజెస్ చేయాలంటే ఇంకో రెపో అంటే మన ఈ బిల్డ్ డెఫినేషన్ లోకి వెళ్ళి ఎడిట్ చేసుకొని ఆ రెపోని చేంజ్ చేసుకోవటం కదా పాత. అంతే. కానీ బేసికల్ గా రియల్ టైమ్ లో మనం ప్రాసెస్ బేస్డ్ చేస్తాం కదా, ఇది టెక్నికల్. కానీ టెక్నికల్ కూడా ప్రాసెస్ కంట్రోల్ చేస్తుంది కదా. సో మీరు అన్నట్టుగా రియల్ టైమ్ లో ఒక్కసారి ఒక బిల్డ్ డెఫినేషన్ క్రియేట్ చేసామంటే దాన్ని రెపో మార్చడం అనేది ఆల్మోస్ట్ జరగదు, అసలు ఆ సినారియోనే రాదు. ఒకవేళ అంతగా రెపో మార్చి బిల్డ్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కనుక ఈ బిల్డ్ డెఫినేషన్ ని క్లోన్ చేసి దానికి ఒక కొత్త నేమ్ ఇచ్చి అప్పుడు వేరే ఏదైతే రెపో ఉందో ఆ రెపో కాన్ఫిగర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం తప్ప ఆల్రెడీ క్రియేట్ చేసిన బిల్డ్ డెఫినేషన్ కి రెపో మార్చే సమస్య ఉండదు, అంత అవసరం కూడా రాదు. అది చేయరు కూడా, ప్రాసెస్ బేస్డ్ చేస్తాం కాబట్టి. టెక్నికల్ గా ఇట్స్ పాసిబుల్, బట్ బేస్డ్ ఆన్ ది ప్రాసెస్ వీ డోంట్ రికమెండ్ టు డూ ఇట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? గుడ్ క్వశ్చన్. ఎస్ మనీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ మహేష్, గో టు యువర్ రెపో ప్లీజ్. All of you clear about the build region individual CI, in which cases it will come? Practical గా చూపించాలి. Guys, I need acknowledgement badly. మనీ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సిఐ ఎనేబుల్ చేస్తే మనకి ఇండివిజువల్ సిఐ వస్తుందా, లేకపోతే జస్ట్ మీరు అక్కడ ఫైల్ ఎడిట్ చేయడం వల్ల వచ్చిందా ఇది? సిఐ ఎనేబుల్ చేయడం వల్ల వచ్చింది, ఎనేబుల్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల. ఓకే, నేను చెప్తాను క్లారిఫికేషన్. డోంట్ వరీ. ఇండివిజువల్ సిఐ అనే బిల్డ్ రీజన్ రావాలి అంటే బిల్డ్ పైప్ లైన్ లో సిఐ ఎనేబుల్ అయి ఉండాలి. అండ్ సిఐ ఎనేబుల్ అయి ఉన్న తర్వాత ఎప్పుడైతే మనం కమిట్ డైరెక్ట్ గా రెపోలో కమిట్ చేసామో అప్పుడు ఆటోమేటిక్ గా బిల్డ్ ట్రిగ్గర్ అవుతుంది కదా. అంటే వీ హ్యావ్ కమిటెడ్ ద చేంజ్ టు ద రెపో మాన్యువల్లీ, అందుకని చెప్పి ఇండివిజువల్ వచ్చింది. ఓకే మనీ, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మహేష్, గో టు రెపో ఇన్ ద లాస్ట్ ట్యాబ్. ఇప్పుడు లాస్ట్ ట్యాబ్కి వెళ్ళి ఒక బ్రాంచ్ ని క్రియేట్ చేసుకో. నీది ఏదైతే మెయిన్ బ్రాంచ్ ఉందో దాని నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకో, ఇన్ కేస్ నో బ్రాంచెస్ ఆర్ ఎగ్జిస్టెడ్.
టెస్ట్ అని పెట్టేసుకో, ఏం కాదు. టెస్ట్ బ్రాంచ్ అని పెట్టి నో క్రియేట్. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్ బ్రాంచ్ లో ఇందాక నువ్వు ఏదైతే యాడ్ చేసావో ఆ వర్డ్ ని ఇంకొక వర్డ్ తో అప్డేట్ చేయి. టెస్టింగ్ బ్రాంచ్ అనో, టెస్టింగ్ లో ఇంగ్ తీసేయడము, టెస్ట్ తీసేయడం, ఏదో ఒకటి. యూ నీడ్ టు ఎడిట్ ఫస్ట్. ఏదో ఒకటి. కమిట్ కమిట్. ఓకే, ఇప్పుడు ఒకసారి సమ్మరీ పేజ్కి వెళ్ళి కొత్తగా బిల్డ్ క్రియేట్ అయిందా లేదా చూడు. డిఫరెంట్ బ్రాంచ్ సమ్మరీ పేజ్. యా, ఏమన్నా క్రియేట్ అయిందా బ్రాంచ్? ఐ మీన్ పైప్ లైన్ రన్ క్రియేట్ అయిందా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? మన మెయిన్ Branch బ్రాంచ్ కి different. అసోసియేట్ చేసాం కాబట్టి అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మనం చేసిన చేంజ్ అనేది టెస్ట్ బ్రాంచ్ లో చేసాం, మెయిన్ బ్రాంచ్ లో చేయలేదుగా. రెపో యొక్క మెయిన్ బ్రాంచ్ లో చేస్తే మాత్రమే ఇది తీసుకుంటుంది కదా. సో ఇప్పుడు డిస్కషన్ వచ్చేసి మహేష్, నౌ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ టు మెర్జ్ యువర్ చేంజెస్ ఫ్రమ్ టెస్ట్ బ్రాంచ్ టు మెయిన్ బ్రాంచ్. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అక్కడే ఉంది చూడు. యా, క్రియేట్, జస్ట్ క్రియేట్ అంతే. ఐ మీన్ మనం ఇంకా పుల్ రిక్వెస్ట్ యొక్క ప్రాసెస్ గురించి కానీ దాని ఆప్షన్స్ గురించి కానీ కంప్లీట్ గా డిస్కస్ చేసుకోలేదు. మనం డిస్కస్ చేసిందో చెప్తాను. కంప్లీట్. మన ఇదేంటి, మన ఇది నో మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే అంటే తర్వాత మనం చూద్దాం. చేసి మనం ఏదైతే కోడ్ ని టెస్ట్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ ని మెయిన్ బ్రాంచ్ తో మెర్జ్ చేస్తున్నామో ఆ సోర్స్ బ్రాంచ్ కి డెస్టినేషన్ బ్రాంచ్ కి మధ్యన ఫైల్స్ ఒకే ఫైల్ లో డిఫరెంట్ కంటెంట్ ఉంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో Okay. అటువంటి సో మనం చేసే ఈ మెర్జ్ ఆపరేషన్ లో ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేవు అని చెప్పి మీకు నోటిఫికేషన్ ఇస్తున్నాను. ఓకే, కంప్లీట్, దట్స్ ఇట్. నేను ఇంకా పిఆర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఈచ్ అండ్ ఎవరీ ఆస్పెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడు, డిలీట్ సబ్ బ్రాంచ్ ఆఫ్టర్ మెర్జింగ్ అని ఉంది. దట్స్ ఫైన్, లీవ్ ఇట్. ఐ మీన్ లీవ్ ఇట్ యాజ్ కంప్లీట్ మెర్జ్. ఓకే, complete, click and complete once it is completed. Okay, right. Now done. go to the build definition summary and verify if any new pipelines have been created or not. ఇన్ ప్రోగ్రెస్. క్రియేట్ అయింది, మెర్జ్డ్ అని వచ్చింది. క్యూ లో ఉంది. ఓపెన్ చేయి అండ్ స్టేటస్ చూడు. You have reached the maximum number of requests that can run a parallelism type self-host. ఉంది మని. That's fine. Refresh once again. No this. ఓకే, అంటే ఎవరో ఆ ఏజెంట్ తో వేరే బిల్డ్ రన్ చేస్తున్నారు ప్యారల్ గా, లేకపోతే ఆల్రెడీ రన్ అవుతుంది, అది అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి సమ్మరీ పేజ్ ఓపెన్ చేసి పెట్టుకో, చెప్తాను. ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది. Guys, all of you clear till now about this commit and executing the build, right? ఎందుకంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ అర్థం అవ్వాలంటే ముందు ఇది అర్థం అవ్వాలి. ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉందా? ఒక కానీ ఆ పుల్ రిక్వెస్ట్ కంప్లీట్ అని, ఐ మీన్ నేను ఇంకా డీటెయిల్ గా చెప్పలేదు మీకు పుల్ రిక్వెస్ట్ గురించి.
జస్ట్ లీవ్ ఇట్ అపార్ట్ రైట్ నో. బట్ బేసికల్ గా ఇప్పుడు చేసిన ప్రాసెస్ లో ఎక్కడన్నా కన్ఫ్యూజన్ కానీ క్లారిటీ కానీ అవసరం ఉందా? మనీ ఐఎమ్ గుడ్. నో గుడ్ మనీ. మహేష్ ఇప్పుడు ఏం చేస్తామంటే టెస్ట్ బ్రాంచ్ 2 అని చెప్పి నీ మెయిన్ బ్రాంచ్ ని బేస్ చేసుకుని ఇంకో టెస్ట్ బ్రాంచ్ 2 అని ఒక రెపో క్రియేట్ చేయి, బ్రాంచ్ క్రియేట్ చేయి. ఆ రెపోకి క్లిక్ ఆన్ మెయిన్. ఇక్కడ మెయిన్ క్లిక్ చేయి, అంత కష్టపడకు, డైరెక్ట్గా వెళ్తావు. అక్కడ లెఫ్ట్ లో నీకు మెయిన్ అని ఉందా, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఉంటావు. రాలేదా? ఐ మీన్ ఓకే, నాకు నేను లేట్ అవుతుంది. ఓకే అవునా? ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేయి, టెస్ట్ బ్రాంచ్ 2 అని క్రియేట్ చేయి. ఓకే. క్రియేట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ దీన్ని ఎడిట్ చేయి, ఫైల్ ని, ఏదో ఫైల్ ని ఎడిట్ చేయి. ఇది ఇన్ ప్రోగ్రెస్ అని అయిపోయినట్ట అవునట్ట? అది బిల్డ్ రన్ అవుతుంది, దాంతో పని లేదు నీకు. అది బిల్డ్ స్టేటస్ ఓకే చూపిస్తుంది. ఓకే. ఐ మీన్ మనం రెపో లెవెల్లో కంపెనీ ఇంకా చేయలేదు, అది చేస్తాను నేను. మనం ఇంకా పైప్ లైన్స్ అవ్వాలి. పైప్ లైన్స్ ఇంకొక డేస్ ఉంటాయి ఈజీగా. కమిట్ చేసే చెప్తా. కమిట్. నౌ క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్. Don't complete it, wait. Once it's created, wait. Okay, now create. క్రియేట్ చేసినా? క్రియేట్ చేయి. జస్ట్ క్రియేట్ చేసి ఇంకేం చేయకు, నేను చెప్తాను మళ్ళీ. ఓకే, సరే. ఇక్కడ ఓకే. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే అక్కడ క్లిక్ ఆన్ ట్యాగ్, రైట్ సైడ్ ట్యాగ్స్ దగ్గర క్లిక్ ఆన్ ట్యాగ్. యాడ్ ట్యాగ్. ట్యాగ్ ఇప్పుడా? రివ్యూవర్స్ కాదు. ఓకే, ఒక పని చేద్దాం. ఒకసారి బిల్ సమ్మరీకి వెళ్ళు. నీ ఏదైతే బిల్ డెఫిన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావో దాని సమ్మరీకి వెళ్ళి ఒకసారి చెప్తాను. ఇక్కడ నేను మీకు 2 రకాలుగా చూపించాను కదా, ఏది ఇండివిజువల్ సిఐ ఒకటి చూపించాను, మెయిన్ ఒకటి మాన్యువల్లీ ఒకటి చూపించాను కదా. ఇప్పుడు ఇంకొక సిఐ చూపిస్తా, ఇంకో రకమైన సిఐ చూపిస్తా, అంటే పుల్ రిక్వెస్ట్. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక స్ట్రాటజీ క్రియేట్ చేయాలి. ఓకే, ఆ స్ట్రాటజీ వచ్చేసి go to your pull request place please. Now click on the main please. I mean open the main in new tab. Okay, now drop down the repo level page. Hierarchy lo repo level drop down chesko. Click on manage repositories. Manage repositories. Now click on Mahesh Edu repo. Now choose your branch. Go to policies. It's fine. Yeah, now choose your branch. Main branch, not test branch 2. లెఫ్ట్ లో మెయిన్ క్లిక్ చేసేపోతుంది. మహేష్ అక్కడ క్లిక్ చేసావు కదా, ఇక్కడ చేసా ఆల్రెడీ. అక్కడ బిల్డ్ వ్యాలిడేషన్ దగ్గర ప్లస్ యాడ్ చేయి. బిల్డ్ వ్యాలిడేషన్ దగ్గర ప్లస్ క్లిక్ చేయి. ఓకే, బిల్డ్ పైప్ లైన్ లో నీ పైప్ లైన్ నేమ్ ఇవి, ఇక్కడ డెఫినిషన్ నేమ్ ఇవి, మహేష్ సంథింగ్ ఏదో ఉంది కదా. బిల్డ్ వేరియబుల్స్ 3, లాస్ట్ నుంచి 3rd one.
లాస్ట్ నుంచి థర్డ్ వన్. సేవ్. ఇప్పుడు ఒకసారి పుల్ రిక్వెస్ట్ ని రిఫ్రెష్ చేయి. రిఫ్రెష్. కంప్లీట్ దిస్ వన్ ఫస్ట్. కంప్లీట్. డోంట్ డిలీట్. అన్చెక్. డిలీట్ చేసా. ఓకే ఫైన్. ఆపరేషన్ ఫెయిల్డ్. ఎగ్జాక్ట్లీ. ఓకే దట్స్ ఫైన్. ఇక్కడ బిల్డ్ రన్ అవుతుంది చూడు. ఎందుకంటే మనం పాలసీ ఇంప్లిమెంట్ చేసాం కదా, అందుకని చెప్పి అది కంప్లీట్ అవ్వలేదు. ఓకే, ఒకసారి రీలోడ్ చేసుకో వెబ్ పేజ్. ఒకసారి ఇప్పుడు బిల్ సమ్మరీ పేజ్కి వెళ్ళి నీ బిల్ డెఫినేషన్ సమ్మరీ పేజ్ కదా, అక్కడికి వెళ్ళి మనం డిఫరెంట్ బిల్ తీసుకున్నట్టున్నాం దానికి. వేరియబుల్స్ 3 తీసుకున్నట్టున్నాం కదా, 3 2 తీసుకోవాలి. సరే ఒకసారి బిల్ వేరియబుల్స్ 3కి వెళ్ళి పర్లేదు. పైప్ లైన్స్ లో బిల్ వేరియబుల్స్ 3 పైప్ లైన్కి వెళ్ళి సారీ బిల్ డెఫినేషన్ కి వెళ్ళి ఇది అక్కడ ఇది క్లిక్ చేయనా? ఇక్కడ చూడు పిఆర్ ఆటోమేటెడ్ చూడు. బ్యాక్ సైడా? కొంచెం బ్యాక్. పిఆర్ ఆటోమేటెడ్ అని వచ్చింది. అవును. ఓకే, ఇది ఏ కైండ్ ఆఫ్ బిల్ రీజన్. పుల్ రిక్వెస్ట్ ఇది. yes PR pull request. okay, all of you clear about the other type of build reason? yes. మీరు ఈ బిల్ చూసి ఐ మీన్ ఈ బిల్ రీజన్ యొక్క నేమ్ చూసి లేదా అక్కడ ఇచ్చిన ట్యాగ్ చూసి ఈ బిల్డ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అయిందో చెప్పగలగాలి. అంటే మాన్యువల్ గా క్లిక్ చేశారా, మాన్యువల్ గా క్యూ చేశారా, సిఐ ట్రిగర్స్ ఎనేబుల్ చేయడం ద్వారా ఒక కమిట్ రేపో కమిట్ చేయడం ద్వారా బిల్ ట్రిగ్గర్ అయిందా, లేకపోతే పుల్ రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఈ బిల్ ట్రిగ్గర్ అయిందా అనేది మీరు ఆ కింద వచ్చిన కమెంట్ బట్టి చెప్పగలగాలి. అందుకని చెప్పి ప్రాక్టికల్. క్లియర్ గైస్? ఎస్ ఎస్ మణి. సో ఇక్కడ రీజన్ అంటే ఇక్కడే చూడగలవా, ఎక్కడన్నా వేరే ఆప్షన్ ఉంటుందా? ఇది ఒకటేనా? ఏం చేయగలను అర్థం కాదు. ఒక్క నిమిషం. అదే బిల్డ్ రీజన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డ్ డెఫినేషన్ లో ఈ సమ్మరీలోనే ఇలా చూడగలమా, ఇంకా వేరే చోట ఎక్కడైనా చూస్తామా? వేరే చోట కూడా చూడొచ్చు. అయితే నేను దాన్ని చూపించడానికి ముందు ఇంకా కొన్ని డిస్కస్ చేయాలి. నేను ఆ టైం వచ్చినట్టు చూపిస్తాను. ఓకే, ఐ మీన్ గుర్తుపెట్టుకోండి, పైప్ లైన్స్ లో బిల్డ్ డెఫినేషన్ లెవెల్లో కానీ, బిల్డ్ పైప్ లైన్ లెవెల్లో కానీ, రిలీజ్ డెఫినేషన్ లెవెల్లో కానీ, రిలీజ్ పైప్ లైన్ లెవెల్లో కానీ ఒకే ప్రాపర్టీ మీరు అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ 2 to 3 ప్లేసెస్ లో చూడగలరు. కాకపోతే దానికన్నా తెలియాల్సింది ఏంటంటే ఎండ్ టు ఎండ్ అనాలిసిస్ తెలియాలి, ఎండ్ టు ఎండ్ డీబగ్గింగ్ తెలియాలి. సో బై ద టైమ్ విల్ బి డన్ విత్ ద వేరియబుల్, యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్, where exactly, how exactly, when exactly you will be able to find. Okay, నేను అన్ని చెప్తాను. అంటే అన్ని ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకని చెప్పి ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తాను. గైస్ ఎనీ క్వశ్చన్స్? మనకి ఇది మళ్ళీ ఒక్కసారి చెప్పరా మనీ? పిఆర్ దా మనీ యాక్చువల్గా చిన్న సజెషన్, ఇక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసి మోర్ ఓవర్ ఈ బిల్డ్ నేమ్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతుంది మనీ. సో
పని చేద్దాం. NHPL CI అవి అంటే అర్థమే కావట్లేదు. కొంచెం మీనింగ్ఫుల్ ఒక నేమ్స్ పని ఏమైనా చేద్దాం, ఉన్నాయి? ఒకళ్ళు ఇవి డిఫరెంట్ టైప్స్ కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ లో చేద్దామా? మాన్యువల్ చూసేసాం కాబట్టి PR ఒకళ్ళు చేసి లేకపోతే ఇట్లా ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసి కొత్త కాదు, దానికన్నా ముందు ఐ మీన్ సునీల్, కరెక్ట్ టైంలో కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చావు, నేను చెప్తాను. మీకు గుర్తుందో లేదో, ADOs క్రియేట్ చేసినప్పుడు నేను మీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, దట్ మీరు ఎప్పుడైతే పైప్ లైన్ చేస్తున్నారో ఆ పైప్ లైన్స్ ని, ఆ డెఫినేషన్స్ ని ఆర్గనైజ్డ్ మోడ్ లో ఎగ్జిక్యూట్ చేసుకోండి అని చెప్పాను, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, మీరు పైప్ లైన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ పైప్ లైన్ కి, ఐ మీన్ పైప్ లైన్ డెఫినేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ పైప్ లైన్ డెఫినేషన్స్ కి మీనింగ్ఫుల్ నేమ్స్ ఏమని చెప్పి నేను మీకు ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చాను, రైట్ ఆర్ రాంగ్? Yes, Mani. సో అది అందరూ ఫాలో అవ్వాలి కదా. Yes. మహేష్, ఆన్సర్ యువర్ సెల్ఫ్. నేను ఫాలో అయ్యాను కదా క్లియర్ గా. ఇది బిల్ వేరియబుల్ టెస్ట్ చేయడానికి. NHPL అని ఎందుకు వచ్చింది? అబ్బా, మహేష్ పైప్ లైన్ అని పెడితే ఐ మీన్ పెద్దగా వస్తుంది అని చెప్పి అట్లా క్రియేట్ చేశాను అంతే. ఆల్రెడీ నేమ్ పెద్దగా వచ్చింది కదా. అంటే నువ్వు కస్టమైజేషన్ చేసేసావు కదా పాలసీని, ప్రాసెస్ ని. మరి ప్రాజెక్ట్ లో ప్రాసెస్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్, డిస్కస్ చేసుకున్నాం కదా మనం. అవును, కాదబ్బా, ఈ వేరియబుల్స్ టెస్ట్ చేయడానికి కాబట్టి నేను ఇట్లా క్రియేట్ చేశాను అంతే. ఇప్పుడు లేకపోతే మహేష్ పైప్ లైన్ CI బిల్డ్ వేరియబుల్స్ 3 అంటే ఐ మీన్ మహేష్, నీకు నాకు అర్థమైంది. అదే. కాకపోతే ఫ్రమ్ దిస్ మూమెంట్ ప్లీజ్ మేక్ ష్యూర్ యు ఆర్ ఫాలోయింగ్ ఏ స్టాండర్డ్ ఆపరేటెడ్ ప్రొసీజర్ టు నేమ్ ద డెఫినిషన్స్ వెన్ యు ఆర్ క్రియేటింగ్. అర్థమైందా? మీరు నేమ్ లెంత్ ఎక్కువ అవుద్దని అలా ఏం ఆలోచించద్దు. ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ లో మీరు పైప్ లైన్స్ క్రియేట్ చేయండి, నేమ్స్ ఇవ్వండి. అది రేపో కావనివ్వండి, వర్క్ ఐటమ్ కావనివ్వండి, బిల్ డెఫినేషన్ కావనివ్వండి, రిలీజ్ డెఫినేషన్ కావనివ్వండి, బిల్ పైప్ లైన్ కావనివ్వండి, రిలీజ్ పైప్ లైన్ కావనివ్వండి, లేకపోతే పైప్ లైన్ మోడిఫై చేసిన తర్వాత సేవ్ చేసేటప్పుడు అవనివ్వండి, లేకపోతే రెపోలో బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు అవనివ్వండి, ఒక PR స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అవనివ్వండి, ఒక రెపో స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అవనివ్వండి, ఒక బ్రాంచ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సరే, ఎటువంటి కైండ్ ఆఫ్ యాక్షన్ అన్నా సరే, వెన్ యు ఆర్ appending the property or a field or an object or a value in the ADO, you must and should follow a process. లేదంటే ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చిందో అదే కన్ఫ్యూజన్ మళ్ళీ లైఫ్ లో వస్తూనే ఉంటుంది. అందుకనే టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో, టెక్నికల్ స్కిల్ ఎంత ఇంపార్టెంటో, ప్రాసెస్ బేస్డ్ ఆర్గనైజింగ్ ద యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ష్యూర్. మరి ఇది మనం నిన్నే క్రియేట్ చేసాం, ఇంత ముందు లేవి బిల్డ్ వేరియబుల్స్. జస్ట్ చెప్తున్నా, అన్ని మనం చెప్పం కదా వయసు. అదేలే. I mean, I'm not here to make somebody feel bad, okay? I'm just letting you know. మీరు టెక్నాలజీ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఒక ఆర్గనైజ్డ్ వేలో కానీ ఒక ప్రాసెస్ కానీ నేర్చుకోవడం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, అలా క్లియర్? అంటే ఇది మీకే కాదు, నాకు కూడా అప్లికబుల్. నేను క్రియేట్ చేసినా కూడా సేమ్ స్టాండర్డ్ లో సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే ఇది మన లెర్నింగ్ ఏరియా కాబట్టి. Guys, it's a serious instruction for everybody. Even నేను మిమ్మల్ని మోడిఫికేషన్ చేయొద్దు, ఇమీడియట్ గా క్రియేట్ చేయండి అన్నా సరే మీరు అలా చేయొద్దు, మీరు ప్రాసెస్ ప్రకారమే చేయండి. ఈవెన్ దో ఇట్ ఈస్ లెర్నింగ్ AD1, లెర్నింగ్ ప్రాక్టీస్ యాజ్ వెల్. మీరు ఎక్కడ ఎంత పర్ఫెక్ట్ గా ప్రాసెస్ ఫాలో అవుతారో అంత బాగా వస్తుంది. సునీల్, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ఇట్ టు నోటీస్. No problem. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే సరే, ఈ పుల్ రిక్వెస్ట్ దాని గురించి మళ్ళీ ఒకసారి చూపిద్దాం. భార్గవ్, మీకు ఇంటర్నెట్ బ్యాండేజ్ బాగానే ఉందా? మీ చార్జ్ చేస్తా. ఉన్నది కానీ నేను ఫోన్ లో జాయిన్ అయ్యామని. ఓకే, దెన్ ఐ విల్ పిక్ సంబడి ఎల్స్, నాట్ మహేష్, బికాస్ హీ ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ థింగ్స్.
నేను వేరే చేస్తాలే. వాళ్ళు కార్తిక్. Okay, make sure you don't have any open any of personals, please, before this recording is going to be public. Mahesh, you can stop the screen share. Karthik, once you're ready to share, you can share. Yeah, అది ఇస్తావా నాకు స్క్రీన్ షేర్? This conference will now be recorded. యా కార్తిక్, ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకుని ఏం చేయాలన్నది, ఐ మీన్ ఈ పిఆర్సిఐ అయితే బిల్డ్ డాట్ రీజన్ అనేది పిఆర్ ఆటోమేటెడ్ అనే కామెంట్ రావాలి అంటే ఏం చేయాలన్నది ముందు ఒక నోట్ ప్యాడ్ లో రాసుకోండి. సో లెట్ us discuss among ourselves and correct it and then implement the practice. Sure. Bhargav, are you clear? Yeah. Go on. Sunil, Mahesh, Ravi, Jagan. Yes, Mani. Yes, Mani. Clear, right? Yeah. Yes. Yes. సో కార్తిక్ తో కూర్చుని దీన్ని ఇంప్లిమెంటేషన్ కి నోట్ డౌన్ చేసుకోండి. దెన్ విల్ గో టు ప్రాక్టీస్. ఓకే, కార్తిక్ ఇట్స్ నాట్ చెప్తున్నారా? బిల్. లేదు, మీకు మీరే డిస్కస్ చేసి రాయండి. ఇట్స్ బిల్ రీజన్, ఇట్స్ నాట్ బిల్ ట్రిగ్గర్. మేము రాయాలా? మీరు చెప్తున్నారా? మనం రాయాలి. మనం రాస్తే ఆయన చెప్తాడు. నువ్వు రాయాలి, మనం రాయాలి. నుండి కరెక్ట్ చేస్తా. ఆహా. ఫస్ట్ అది స్టార్టింగ్ అంటే లైక్ పవర్ షెల్ నుంచి రాయాలి కదా, బిల్డ్స్ అదంతా రావాలనుకుంటా. ఇదొక్కటి చాలా మళ్ళీ పవర్ షెల్ నుంచి ఎందుకు? బిల్డ్ రీజన్ యూజింగ్ పవర్ పుల్ రిక్వెస్ట్ నువ్వు ఇప్పుడు చేసావు కదా, సేమ్ ఇదే కదా, 3 కదా. ఇది ఒక్కటి చాలు, నాట్ మాన్యువల్. వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ దిస్ వన్. సో ఫస్ట్ we need to go to repos and make some changes. ఆ రెపోలోకి వెళ్ళి చేంజ్ చేసిన తర్వాత చేంజెస్ కమిట్ చేసి ఫిబ్రవరి తీసుకో, ఎడిట్ చేసుకో. మెయిన్ బ్రాంచ్ లో కాదు కార్తిక్, వేరే బ్రాంచ్ లో. అందుకనే క్రియేట్ అ న్యూ బ్రాంచ్ అని ఇందాక చెప్పా కదా. డెవ్ ఉంది కదా, దాన్ని తీసుకో. అది పాతదిలే, నేను ఉట్టినే టెస్ట్ చేసిన పుల్ రిక్వెస్ట్ అప్పుడు. ఓకే, టెస్ట్ బ్రాంచ్. Document it, please. Build. Sorry. Document it. Okay. ఇంత పెద్ద రాస్తే చచ్చిపోతారు. టెస్ట్ బ్రాంచ్ అని పెట్టు, పర్లేదు. బ్రాంచ్ కి ఏముంది, టెస్ట్ అని పెట్టినా ఓకే. అంటే బిల్డ్ రీజన్ కోసమే కదా పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసేది, సో దానికోసం బ్రాంచ్ అంతే. ఏదో వెలిగిద్దే. ఓకే, are you sure you want to leave this page? Oh, you have unsaved. Yeah, leave. Right. So now first చేసిన తర్వాత we'll document it. Okay. Right. We are testing
go testing build reason for full test. Okay. Commit testing build reason for full test. Branch okay, work item title nothing, commit. Right, so we'll go to create pull request. ఈ రెపోలో ఈ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్ కి పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో ఇందులో ఉన్న చేంజెస్ ని ఇందులోకి మెర్జ్ చేస్తున్నాం, రైట్? సో we do create before completing pipelines and before that I think we have to go to manage repositories and then policies, add protect create. సో నేను దీనికి చేస్తున్నాను, ఈ పైప్లైన్ కి ఈ దీనికి రైట్. ఎనేబుల్డ్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ బిల్డ్ వాలిడేషన్ లో గోయింగ్ టు బిల్డ్ హియర్ బిల్డ్ యాడ్ చేశారా? బిల్డ్ వాలిడేషన్ లో బిల్డ్ యాడ్ చేయాలా? ఏదో నిజంగానే కన్ఫ్యూజింగ్ గానే ఉంటది. సో మై పుల్ రిక్వెస్ట్ దిస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బిల్డ్ వాలిడేషన్ లో బిల్డ్ ఎక్కడ యాడ్ చేయాలి? బిల్డ్ వాలిడేషన్ లో బిల్డ్ యాడ్ చేయాలి అంటే క్లిక్ అని మెయిన్ అక్కడ రిపోజ్ go to pull request tab please. ఓకే, pull request tab second tab సెకండ్ ట్యాబ్ ఇదే సెకండ్ ట్యాబ్ లోనే ఉన్నా. now click on the మెయిన్ ఓకే. ఇది ఇందాక చేసింది అనుకుంటా. now drop down the repo and go to the manage permissions. మేనేజ్ యాడ్ చేసా అనుకుంటా కదా ఇప్పుడే. ఇది కాదు పాలసీస్ బేసికల్ గా రైట్ మేనేజ్ రిపాజిటరీస్. now click on the Karthik ADO repo. now policies, go to main branch. మణికంఠ నువ్వు ఒక 10 seconds లేట్ గా వస్తుంది నీ వాయిస్. ఆయన వెళ్ళిపోయింది స్క్రీన్ ఎక్కడికో. నేను ఎప్పుడో వెళ్ళిపోయినా. ఓకే, అదే బిల్డ్ ఇక్కడ యాడ్ అయిందిగా కార్తిక్ ASP.CN అంతే. అదే చెప్పాగా నేను ఇందాక యాడ్ చేశాను. ఓకే, అయితే నేను చూడలేదు యాక్చువల్లీ. యాడ్ చేసేసి ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ యాడ్ చేసి జస్ట్ కంప్లీట్ చేస్తే వెళ్ళిపోతుంది కదా. కంప్లీట్ అవును, అండ్ డిలీట్ వద్దన్నావు కదా, దెన్ కంప్లీట్ మర్జ్. సో నా పైప్లైన్ లో ఆపరేషన్ ఫెయిల్డ్, బిల్డ్ మస్ట్ సక్సీడ్ టు అప్డేట్. ఓకే, బిల్డ్ ఇట్స్ స్టిల్ రన్నింగ్. లెట్స్ సీ. రైట్, స్టార్ట్ అయింది. దట్స్ ఇట్. You need to refresh the summary page of the build definition first. Then you will be updating. Then you will be able to see the change. Okay. Okay, right. Here we got it. Clear, guys? అర్థమైందా? అక్కడ బ్రాంచెస్ పక్కన కార్తిక్ ఒకసారి అక్కడికి వెళ్ళు. పిఆర్ ఆటోమేటెడ్ ఫర్ ఇది అది ఇందాక సమ్మరీకి. ఓకే, ఇంకా పిఆర్ ఆటోమేటెడ్ ఫర్ కార్తిక్ కొంచెం పడితే పక్కన 9 ఏంటి అది ఇంకా చెప్పలేదు, డిస్కస్ చేయలేదు అనుకుంటా. 9 ఇది మెర్జ్ సింబల్ చూపిస్తుంది ఇక్కడ. మెర్జ్ సింబల్ మెర్జ్ సింబల్ 9 కార్తిక్ రైట్. 9 అంటే అది ఫుల్ రిక్వెస్ట్ నెంబర్.
ఓకే అంటే ఇక్కడ కార్తిక్ ప్లీజ్ హైరార్కీలో ఓకే పుల్ క్లిక్ చేయండి. ఎక్కడ లెఫ్ట్ లో రెపోస్ క్లిక్ చేస్తే పుల్ సెకండ్ ఓకే 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 సెకండ్ టాబ్ లో హైరార్కీలో పుల్ రిక్వెస్ట్ క్లిక్ ఓకే ఓకే చేయమంటున్నారు. అర్థమైంది. అది వాయిస్ కట్ అవుతుంది అండి. అదేంటి అందరికి అదే ప్రాబ్లం అప్పటి నుంచి, అందరికి అదే ప్రాబ్లం. కంప్లీటెడ్ లో ఉంటాయి పుల్ రిక్వెస్ట్. కంప్లీటెడ్ 1 2 3 4 5 6 మిగతాది యాక్టివ్ అబండెంట్ లో ఉండే అనుకుంటా. అబండెంట్ ఇవన్నీ కార్తీక్ క్రియేట్ చేసి మాత్రమే, మరి మిగతా వాళ్ళు రైట్ ఇవన్నీ నేను చేసా. అలాగే మహేష్ దానిలో ఉంటాయి అండ్ వేరే వాళ్ళ బ్రాంచ్ లో కూడా ఉంటాయి కదా. ఈ ఏడియోలో ఉన్నాయి అన్ని, అంటే ఈ ఏడియోకి ఏడిఓ సంబంధించిన వాళ్ళయా? ప్రాజెక్ట్ ఏడిఓ కాదు, ప్రాజెక్ట్ స్కోప్ ప్రాజెక్ట్ సంబంధించిన సారీ ప్రాజెక్ట్ యా నెంబరింగ్ స్కోప్ ఇప్పుడు కూడా ప్రాజెక్ట్ ఏడిఓ కాదు. రైట్ యా కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గో బ్యాక్ అండ్ పైప్లైన్స్ యా ఓకే కంప్లీటెడ్. ఇది అయిపోతే గో టు సమ్మరీ పేజ్ ప్లీజ్. ఒక్క నిమిషం. బిల్ సమ్మరీ. సో ఇప్పుడు మీరు బిల్డ్ రీజన్ అనే వేరియబుల్ లో 3 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ గురించి మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. మాన్యువల్లీ ట్రిగ్గర్డ్, పిఆర్ ఆటోమేటెడ్ ట్రిగ్గర్డ్, ఇండివిజువల్ సిఐ ట్రిగ్గర్డ్, రైట్? ఈ 3 ఈవెంట్స్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో క్వశ్చన్స్ మనీ. క్వశ్చన్స్ మనీ ఐఎమ్ గుడ్. No, mate.